వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడకపోయేది బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా లాస్ట్ లీగ్ మ్యాచ్ ఆఫ్ దిస్ వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ ఇదే లాస్ట్ లీగ్ మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా. సో ఇది వెన్యూ డివై పాటిల్ స్టేడియం, ముంబై. ఈ రోజు కొంచెం వర్షం అయితే ఉన్నది. మ్యాచ్ ఆగి మళ్ళీ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వర్షం ఖచ్చితంగా ముంబైలో ఈరోజు ఉన్నది. సో ఈ మ్యాచ్ ఇది ఖచ్చితంగా ఇండియా ఆల్రెడీ సెమీఫైనల్స్ వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్ ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయింది. నేను కొత్తగా మాట్లాడుకున్నది ఏం లేదు. కానీ ఇండియాకి మ్యాచ్ ఎందుకు కీలకమంటే అంటే ఇండియాకి కరెక్ట్ పర్ఫెక్ట్ మూమెంట్ కావాలి. ఎందుకంటే నాకౌట్ స్టేజ్లో మనం సెమీఫైనల్ ఆడిపోయింది ఆస్ట్రేలియాతో. సో ఈ ఆస్ట్రేలియాతో మనకి అట్లీస్ట్ బంగ్లాదేశ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి అట్లీస్ట్ 353 రన్స్ ఏమైనా స్కోర్ చేసి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకుని అదే కాన్ఫిడెన్స్తో మన ఆస్ట్రేలియా సెమీఫైనల్ ఆడితే అట్లీస్ట్ ఆస్ట్రేలియా మీద విన్ అవుతామని ఒక హోప్ ఉంటుంది. లేదంటే ఆస్ట్రేలియా టీం మనకు ఆల్రెడీ తెలుసు, వాళ్ళు 10th ఓవర్ 10వ బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేయగలరు. సో ఇండియాకి ఇది ఒక పర్ఫెక్ట్ మొమెంటం. ఈ మ్యాచ్ని ఖచ్చితంగా ఫస్ట్ బ్యాటింగ్ ఆడి అట్లీస్ట్ 353 రన్స్ స్కోర్ చేయాలని ఆశిస్తున్నాం. ఇంక కమింగ్ టు బంగ్లాదేశ్, ఈ వరల్డ్ కప్లో వాళ్ళు చాలా బాగా ఆడారు. ఎందుకంటే పెద్ద టీంలో కూడా వాళ్ళు ప్రెజర్లో పట్టగలిగారు. వాళ్ళు ఆడిన మ్యాచ్లో ఇంగ్లాండ్తో కూడా వికెట్లు బాగానే తీశారు. ఆస్ట్రేలియాతో కూడా ఫస్ట్ 7 వికెట్స్ వాళ్ళు చాలా ఫాస్ట్గా తీశారు. అండ్ న్యూజిలాండ్ మీద కూడా అట్నే ఆడారు. సో ఈ వరల్డ్ కప్ లాస్ట్ వరల్డ్ కప్తో కంపేర్ చేసి ఈ వరల్డ్ కప్ అనేది ఫార్ బెటర్ బంగ్లాదేశ్కి. అండ్ బంగ్లాదేశ్ లాస్ట్ మ్యాచ్లో శ్రీలంక ఆడినప్పుడు జస్ట్ 7 runsతో మాత్రం ఓడిపోయినారు. అది కూడా 47th ఓవర్ వాళ్ళు మ్యాచ్ వాళ్ళు చేరుతుంది. లాస్ట్ 3 overs వాళ్ళు ఓవర్ ఆట కంట్రిబ్యూట్ చేయకపోవడం వల్ల వాళ్ళు మ్యాచ్ ఓడిపోయినారు. సో బంగ్లాదేశ్ టీం గురించి మనం కొత్తగా మాట్లాడేది ఏం లేదు. సో ఇండియా మ్యాచ్కి వస్తే లాస్ట్ మ్యాచ్ ఏమైందంటే మనం నాకౌట్లో ఇచ్చాం న్యూజిలాండ్ యాక్చువల్లీ. ఎందుకంటే వాళ్ళకి సెమీఫైనల్ బర్త్ కోసం ఆడినప్పుడు న్యూజిలాండ్ మనం ఓడించి మనం గెలిచాం. కాబట్టి ఈ సెమీఫైనల్ బర్త్ మన స్మృతి మందన, ప్రతీక్ రావల్ ఆల్రెడీ మంచి ఒక సెంచరీ కొట్టున్నారు కాబట్టి మంచి కాన్ఫిడెన్స్ మీద రెడీ అవుతూ ఉంటారు. సో లాస్ట్ మ్యాచ్ మనం చూసినట్టు జమీమ్ రాఫిక్స్ కూడా 70 runs కొట్టింది. వీళ్ళు 3 బ్యాట్స్మెన్ మనకు చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రేలియా మన సెమీఫైనల్లో. సో మనకు ఓపెనర్స్ స్మృతి మందన, ప్రతీక్ రావల్ కానీ మంచి ఓపెనింగ్ ఇచ్చింటే, తర్వాత హర్లీ డిగల్, జమీమ్ రాఫిక్స్, హర్మన్ప్రీత్ కౌర్ చాలా బాగా ఆడాలని కోరుకున్నాం సెమీఫైనల్లో. అండ్ మనం న్యూజిలాండ్ మ్యాచ్ గురించి చూస్తే రేణుకా సింగ్కే కార్తీక్ 2 వికెట్లు పడినాయి. ఇంకా స్నేహ రాణా, చారణి, దీప్తి, ప్రతిక వీళ్ళందరూ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. సో ఇంత కాంట్రిబ్యూషన్ జరిగింది కాబట్టి మనం కంఫర్టబుల్గా మ్యాచ్ గెలవగలుగుతాం. సో ఇదే సేమ్ పర్ఫార్మెన్స్ అనేది మన ఆస్ట్రేలియా మీద కూడా ఆశిస్తుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా సెమీఫైనల్ గెలాలంటే మనం కంప్లీట్ టీం కానీ పర్ఫార్మెన్స్ చేస్తేనే మన ఆస్ట్రేలియా మీద గెలగలం. లేదంటే సెమీఫైనల్ మళ్ళీ చాలా ఇబ్బందిగా జరుగుతుంది. అండ్ ఇండియాకి ఒక ఇంజరీ కూడా ఉంది. సో ఈ రీజర్గోస్కి ఇంజరీ ఉంది. లాస్ట్ మ్యాచ్ ఫింగర్ ఇంజరీ వల్ల మ్యాచ్ ఆడకపోవచ్చు. ఆమె ప్లేస్ ఉమేష్ చక్ర ఆడుతుంది. కానీ రీజర్గోస్ అనేది మనకి సెమీఫైనల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మేబీ ఈ మ్యాచ్ దానికి రెస్ట్ ఇచ్చి మళ్ళీ సెమీఫైనల్ మళ్ళీ తీసుకొచ్చారు అనుకుంటున్నాం. సో ఈ మ్యాచ్ మనం పెద్దగా చూడడానికి ఏముండదు. కానీ ఇండియా బ్యాటింగ్ అయితే ఇండియా అట్లీస్ట్ 50 overs 360-370 runs కొట్టి ఒక 20 overs